అవునండి. ఇప్పుడు ఇంకా మనం స్క్రబ్ చేసేసుకున్నాము. ఇది క్లీన్ చేసుకున్నాము ఇంకా. సో స్టీమ్ వల్ల దీనికి నోస్ మీద ఏదైతే బ్లాక్ హెడ్స్ ఉన్నాయో అండ్ ఇవి మనకి కనపడవు జనరల్గా. సో కనపడవు కానీ ఇంకా చాలా అది ఫ్యాట్ కంటెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆ ఫ్యాట్ కంటెంట్ అనేది రిమూవ్ చేయడానికి ఎక్కువగా ఇది యూజ్ చేస్తాం. స్టీమ్ వల్ల ఏంటంటే మన స్కిన్ పైన హాట్ స్టీమ్ ఇవ్వడం వల్ల ఇక్కడ మెత్తబడిపోయి అవి ఈజీగా పోర్స్ ఓపెన్ అయిపోయి. ఓకే. సో మనకు అవి తీస్తుంటే కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఓకే. చాలా మంది నొక్కేస్తూ ఉంటారు. అలా నొక్కొద్దండి. ఫింగర్స్తో కానీ నెయిల్స్తో నొక్కినట్టయితే బ్లాక్ స్పాట్స్ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఇది స్టీమ్ అండి. ఇంకా మనం వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ తీసేసుకున్నాం. ఓకే. ఇది ఎంతసేపు యూజ్ చేస్తారు? ఇది స్టీమ్ మనము డిపెండ్ అండి. బాగా ఎక్కువ వైట్ హెడ్స్ ఉన్నాయనుకోండి, బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటే ఒక 3 to 5 minutes పెట్టొచ్చు. అవుతూ ఉంది కదా. ఇప్పుడు మనం స్టీమ్ ఇస్తున్నాము. ఒక 2 minutes మనం అలా స్టీమ్ ఇచ్చినట్టయితే వైట్ బాగా నీట్గా వచ్చేస్తుంది. ఓపెన్ అయిపోయి. సో దీనికి అయిపోయింది ఇప్పుడు ఇంకా మనకు స్టీమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ తీసేసుకున్నాము. లైట్గా మనం ఇది ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే అవి ఏవైతే మనకు పైకి వచ్చేసాయో అవి నీట్గా రిమూవ్ అయిపోతుంది. చేయించుకోకపోయినా అట్లీస్ట్ క్లీనప్ చేయించుకుంటే కనుక మనకి బ్లాక్ హెడ్స్ కానీ లేదంటే ట్యాన్ కానీ లేదంటే పింపుల్స్ కానీ ఇలాంటివి మనకి రాకుండా ఉండడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ముఖ్యంగా టీనేజర్స్ అనే కాదు, జనరల్గా బయటకు వెళ్ళే వాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, లేదంటే ఇళ్లలో ఉండే వాళ్ళకి కూడా ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఎవరికైనా సరే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా క్లీనప్ చేయించుకోవడం వల్ల చాలా మంచి యూజ్ ఉంటుంది అండ్ ఆల్సో బెటర్ రిజల్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. మనం చూస్తున్నాం కదా ఇప్పుడైతే. సో వన్స్ ఆఫ్టర్ ఇప్పుడు మనకి ఏదైతే వైట్ హెడ్స్ ఉన్నాయో దీనికి వైట్ హెడ్స్ ఉన్నాయి కదా, అవి రిమూవ్ చేస్తున్నారు. వన్స్ అంటే స్టీమ్ చేశారు, తర్వాత ఇప్పుడు వైట్ హెడ్స్ రిమూవ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ వచ్చి ఇంకా మనము మసాజ్ ఇస్తామండి. ఇప్పుడు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కంప్లీట్గా రిమూవ్ అయిపోయాయి. సో మనం ఫేస్లో కూడా నీట్గా అయిపోయింది ఇప్పుడు తెలుస్తుంది. సో ఆ తర్వాత ఐస్ వాటర్తో కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చాక ఇంకా మనము మసాజ్ చేసుకోవచ్చు. చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే మన పెద్దవాళ్ళు కానివ్వండి, ఇళ్లలో ఉండే వాళ్ళకి పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ జనరల్గా ఎక్కువగా ఫేస్ మీద వాటర్ ఇలా కొట్టుకుంటే కనుక మనకి రిలాక్స్ ఉంటుంది. మంచిదండి. ఎంత వాటర్తో నీట్గా వాష్ చేస్తుంటే రోజుకి అంత నీట్గా ఉంటుంది. కానీ సోప్ ఎక్కువగా యూజ్ చేసినా కూడా డ్రై అయిపోతుంది. అలా సోప్ ప్రతిసారి అవసరం లేదు. వాటర్తో వాష్ చేసుకుంటూ మనం సన్ స్క్రీన్ డైలీ 3 times వాడినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ప్యాక్ వేస్తున్నారు. అవునండి. ఇప్పుడు ప్యాక్ కూడా స్కిన్ టోన్ ని బట్టి వేస్తుంది. స్కిన్ టోన్ అండి. ఇది కూడా అలోవెరా చందన్ ప్యాక్ అండి. చాలా ట్యాన్ ఉన్న వాళ్ళకి, ఇలా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, పింపుల్స్ వాళ్ళకి ఈ ప్యాక్ వాడతాము. సో ట్యాన్ రిమూవింగ్ కి, పిగ్మెంటేషన్ కి చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని మనం వేసి ఇలా కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచినట్టయితే మంచి రిజల్ట్ వస్తుంది. సో మన ఫేషియల్లో ఇది ఒక లాస్ట్ ప్రాసెస్ అంటే ఫేస్ ప్యాక్ అనేది. ఇది కూడా మనకి స్కిన్ టోన్ బట్టి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు వేసేది దీనికి చందన్ ప్యాక్, చందన్ అలోవెరా ప్యాక్, చందన్ అలోవెరా ప్యాక్. అలోవెరా అనేది మన స్కిన్కి ఎలా ఉపయోగపడుతుంది? అలోవెరా అనేది ట్యాన్ కానివ్వండి, బాగా ఎక్కువగా బయటకు వెళ్ళి మనం ట్యాన్ అయిపోయి పింపుల్స్ ఎక్కువగా వచ్చి స్పాట్స్ ఉన్న వాళ్ళకి లేదా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో అట్లాంటి వాళ్ళకి అలోవెరా యూజ్ చేసుకోవచ్చు. దొరికే ఐటమ్స్తో కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే చాలా కొంతమందికి టైం దొరకపోవచ్చు, లేదంటే అర్జెంట్ ఫంక్షన్స్కి వెళ్ళాల్సిన, లేదా కొందరికి ఏంటంటే ఆ ప్రొసీజర్ అనేది కరెక్ట్గా తెలియక కూడా మనం అంటే ఫస్ట్ చేసేది లాస్ట్ చేసేది ఫస్ట్ చేసినా కూడా అది రిజల్ట్ వేరేలాగా వస్తున్నారు. ఓకే, ఇది కూడా ఉంటుంది. ఇది ఒక ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం. సో మనకి కరెక్ట్ ప్రాసెస్ తెలియపోయినా కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అట్ లాస్ట్గా తనకి రిలాక్స్ అవ్వడానికి రోజ్ వాటర్తో అప్లై చేస్తాను ఇప్పుడు. సో ఇలా ప్యాక్ అప్లై చేసిన తర్వాత 2-3 minutes to 5 minutes స్కిన్ టెక్స్చర్ పట్టి ఉంచేస్తాము. లేటర్ వాటర్తో వాష్ చేస్తాము.
సో క్లీనప్ అయిపోయింది. సో లాస్ట్ ప్యాక్ కూడా వేసేసాం, అది డ్రై అయిపోయింది. సో క్లీన్ చేస్తున్నాం ఇప్పుడు టిష్యూ క్లాత్ తో క్లీన్ చేసేసుకున్నాము. సో తనకి ఇప్పుడు క్లీనప్ అయిపోయింది మొత్తం. తన ఫేస్ ఫస్ట్ ఏంటంటే మొత్తం ట్యాన్ ఉండి వన్స్ అది ట్యాన్ పట్టింది మనకి క్లియర్గా తెలిసిపోయింది. ఎస్పెషల్లీ మనకి ఫోర్ హెడ్ అండ్ ఆల్సో చీక్స్, ఈ చిన్ పార్ట్ దగ్గర బాగా తెలిసింది. ఇప్పుడు వన్స్ క్లీన్ చేసిన తర్వాత మొత్తం అసలు ఫేస్ అంతా మంచి ఫ్రెష్గా కనిపిస్తుంది. అండ్ ఇది చేయడం వల్ల మనకి ఏంటంటే రిలాక్స్ అండ్ ఆల్సో ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇది మనకి 10 to 15 days వరకు 10 to 15 daysకి ఒకసారి చేయించుకోవడం వల్ల మనకి ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి పోతాయి, మచ్చలు, మార్క్స్ అండ్ ఆల్సో మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్ టైట్ అవుతుంది అండ్ చాలా అంటే ఏజ్ కూడా ఎక్కువగా కనిపించకుండా కవర్ చేసుకోవడానికి ఉంటుంది. ట్యాన్ కూడా మనం చేయిస్తూ పోతుంటే కొంచెం డల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ ఉమెన్స్ వరల్డ్లో క్లీనప్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీక్ మరొక బ్యూటీ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్.